సండే అలా ఐకేకి వెళ్దామని చెప్పి ఆఫ్టర్నూన్ అలాగా ఐకేకి వెళ్ళాము. సో లంచ్ టైం అయిందని చెప్పేసి వివీక్ ఫస్ట్ నగేట్స్ ఇప్పించేసి తినిపిద్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ అక్కడ ఇంకా రెడీ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ 12 అయిపోయింది టైం. బట్ అసలు ఎవరు సరిగ్గా రాలేదు. అండ్ అక్కడ ఇప్పుడు నేను ఏవైతే చూపించినామో అవే ఉన్నాయంట. సో మేము ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకేదో పిజ్జా అలా తీసుకొని వచ్చేసాము. తర్వాత ఇంకా సరే ఇంకా అవ్వట్లేదు కదా అని చెప్పి షాపింగ్కి వెళ్ళాము. ఎంత ప్లెజెంట్గా ఉందంటే సండే ఐకే 12 o'clockకి జనాలు రాలేదు. సో జనాలు ఉంటే ఏమవుతుందంటే అసలు సరిగ్గా చూసుకోవడానికే అవ్వదు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది షాపింగ్ ఆ రోజు అయితే. అండ్ ఇక్కడ లాంగ్ మిర్రర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. సో అదే ఇక్కడ చూస్తున్నాము, వరుణ్ కూడా చూస్తున్నారు. అలాగే సరదాగా ముగ్గురు ఒక సెల్ఫీలు అలా తీసుకున్నాము. ఎంతమందికి ఐకియా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రియాలిటీలోకి కొంచెం ఉంటాయి అని చెప్పి ఎంతమందికి అనిపిస్తుంది? నాకైతే ఆల్మోస్ట్ 80% వరకు చాలా రియాలిటీగా అనిపిస్తుంది. సో డెకరేషన్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొన్ని తీసుకోవాల్సిన షాపింగ్ అయిపోయింది. నగేట్స్ కూడా తీసేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. హోమ్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మాల్కి వెళ్ళాము. చిన్న షాపింగ్ ఉందని చెప్పి అక్కడ కొత్తది ట్రైన్ వచ్చింది నెక్సెస్ మాల్లో. భలే అనిపించింది సరదాగా. సో ఇవి ఏమో కానీ నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట. బాగా మొత్తానికి ట్రైన్ రైడ్ అయితే చాలా చాలా హ్యాపీగా అయింది. సో ఇంకొంచెం ఏదైనా షాపింగ్ ఉంటే చూసేసుకున్నాము. ఇంకా బ్యాక్ టు హోమ్. సో అలా అయింది మా సండే. సో మళ్ళీ కలుద్దాం. బాయ్.